St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ code SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమీక్ష చేపట్టారు. ప్రజల భూ సమస్యలు పరిష్కారం కోసం ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. గత పాలకుల కారణంగా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు, భూ సర్వే సమస్యలు తలెత్తాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. భూ వివాదాల పరిష్కారంపై సీఎం ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గంలో చర్చించారు. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం అంతా సంతృప్తిగా లేరని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు. వెలుగొండ ప్రాజెక్టుకు 4000 కోట్లు కావాలి. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఆపేస్తున్నారని కేంద్రం మాకు చెప్పింది. నీళ్లు ఇవ్వడం రాష్ట్రానికి సంబంధించింది. కేంద్ర మంత్రి పాటిల్ను కలిసి అన్ని విషయాలు వివరించా. నీటి ఎద్దడి ప్రాంతాలకు 84,000 కోట్లు అవసరమవుతాయని చెప్పాం. ప్రస్తుతం జల్ జీవన్ మిషన్ మొదటి విడత 1290 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకం ఇదే అని పవన్ వెల్లడించారు. నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసినాం. సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండని చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు, మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి నేల ఇది. ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు, ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్, ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు,
పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు? ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలని ప్రయారిటీ పెట్టాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నాజర్ సెంటర్ లోని అల్లూరి విగ్రహానికి కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే నజీర్, కమిషనర్ పులి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజల తరతరాలు గుర్తించుకునే పేరు అల్లూరి సీతారామరాజు అని ఈ సందర్భంగా నేతలు, అధికారులు తెలిపారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టేందుకు అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలన్నారు. ఓకే సార్. ముఖ్యంగా ఆదివాసీ ట్రైబల్స్ కోసం చేసిన త్యాగాలను కూడా ఇవాళ ఖచ్చితంగా మనం గుర్తించాలి. అందరికీ కూడా తెలుసు, ఆయన మన రాష్ట్రంలోనే రాజమండ్రి జిల్లాలో రాజమండ్రి దగ్గర పుట్టి తర్వాత ఆయన మనకి ఏదైతే అడవి ప్రాంతం ఉందో, అరకు ఏరియా ఉందో, అక్కడ ట్రైబల్ రైట్స్ కోసం ఎప్పుడైతే బ్రిటిష్ వారు మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అనే చట్టం తీసుకొచ్చారో దానికి వ్యతిరేకించి, ఎందుకంటే ఫారెస్ట్ రైట్స్ అన్ని కూడా ట్రైబల్స్ అఫెక్ట్ అవుతున్నాయని చెప్పి ఆయన దానికి అగేన్స్ట్ ఫైట్ చేయడం జరిగింది. 1922లో రంపా రిబెలియన్ కూడా మనకి ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఒక చాలా పెద్ద యుద్ధము. ఎస్పెషల్లీ ట్రైబల్స్ పార్టిసిపేట్ చేసిన యాక్టివిటీస్లో చాలా గొప్పగా చెప్పుకునే ఒక రిబెలియన్ అది. సో ఇట్లాంటి వేరియస్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఉంటే ఫైనలీ ఆయన యాక్టివిటీస్ నచ్చక బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనని ఎట్లాగన్నా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన పట్టుకుంటే క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ చేసి ఆయనను పట్టుకోవడానికి ట్రై చేసి ఫైనలీ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో మనం ఇట్లా ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో చాలా లీడర్స్ పార్టిసిపేట్ చేసినప్పటికీ డిఫరెంట్ సెక్షన్స్ని కూడా రిప్రజెంట్ చేసి పార్టిసిపేట్ చేసిన లీడర్స్లో ఖచ్చితంగా మనకి అల్లూరి సీతారామరాజు గారిని అందరినీ కూడా ఇవాళ గుర్తుపెట్టుకోవాలి. ఇదే సందర్భంగా ఇవాళ మనం దాన్ని ఆయనని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఎస్పెషలీ ట్రైబల్స్, ఎస్టీస్ రిలేటెడ్ ఇష్యూస్ సార్ట్ అవుట్ చేయడానికి అందరు కూడా ముందుకు రావాలి, అందరు కూడా సమాజంలో కలిసి ఉండాలని కూడా కోరుకుంటున్నాము. మన ప్రభుత్వం కూడా చూస్తే ఆయన చేసినటువంటి త్యాగానికి, ఎందుకంటే మనందరూ కూడా తెలుసు, ఆదివాసుల ప్రాణమాన రక్షణ కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. బ్రిటిష్ వారిని వణుకు పుట్టించేటువంటి విధంగా పోరాట యోధుడిగా, పోరాట పటిమతో యువకుల్లో ఉత్సాహాన్ని నింపినటువంటి పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. అటువంటి మహానాయకుడిని స్మరించుకోవడం, ఆయన బాటలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆదివాసీల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా
వారి పిల్లల కోసం ఉన్నత భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలతో పాటు విదేశీ విద్య దగ్గర నుండి వాళ్ళకి అవసరమైనటువంటి హాస్టల్స్ దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఆదివాసీ గ్రామాల కోసం అనేక రోడ్లు నిర్మించేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ కూడా అల్లూరి సీతారామరాజు 128వ జయంతి మన్యం ప్రాంతంలో స్వాతంత్ర్యం కోసం గొప్ప పోరాటం నిర్వహించిన యోధుడు. గిరిజనుల హక్కుల కోసం, గిరిజనుల శ్రేయస్సు కోసం ఆయన మన్యం ప్రాంతంలో ఈ పోరాటాన్ని నిర్వహించాడు. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గిరిజనుల యొక్క జీవితాలు ఈ రోజుకి ఏ విధంగా ఉన్నాయి. మన్యం ప్రాంతంలో ఆ రోజు పోరాటం చేశాడు అల్లూరి సీతారామరాజు. ఈ రోజుకి అక్కడ గిరిజన మహిళల్ని ప్రసవించడానికి డోలీల్లో తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఆయన 100 ఏళ్ల క్రితం దేనికోసం అయితే పోరాటం చేశాడో ఆ పోరాట లక్ష్యాలు ఈ రోజు కూడా నెరవేరలేదు. అందువల్ల అల్లూరి సీతారామరాజు ఆశయాల సాధనకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని కాకుండా ప్రజలు. గుంటూరులో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై నగరపాలక సంస్థలో సమీక్షా సమావేశం జరిగింది. పశ్చిమ ఎమ్మెల్యే గల్లమాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం క్షీణించకుండా అప్రమత్తంగా ఉండాలని, వార్డులకు అవసరమైన సిబ్బంది, పరికరాలు, వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇందుకోసం అన్ని ప్రాంతాల్లో 5 లక్షల వరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. నగర ప్రజలు మెచ్చుకునే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో పారిశుద్ధ్యం మెరుగుపరుస్తున్నామని స్పష్టం చేశారు. స్టోర్ చేస్తాం జనం ఖాళీ ఉంటే దానికి నోటీస్ రిపీట్ కానీ బోర్డులు పెడతాం కానీ ఏదో ఒక ఏర్పాటు చేస్తేనే అది పరిష్కారం అయిపోయింది. ఇస్తున్నారు శానిటరీ డిపార్ట్మెంట్ ఇస్తున్నారు. మనకు అడ్రస్ ప్లేస్ అవుట్ కావట్లేదు. కంపల్సరీ అడ్రస్ ఆల్రెడీ అందరికి ఐడెంటిఫై ఉందండి. కాకపోతే చెట్లు బాగా తిరిగిపోతాం అక్కడ కూడా. దానివల్ల దోమలు అన్ని ఇబ్బంది పడతాం. పని చేస్తారు అలా జరుగుతుంది. చాలా వాటిలో జరుగుతుంది. ఇది ఈ రోజు ఫ్రీజ్ అయిపోతుంది. మ్యాప్ పవర్ కానీ, టూల్స్ కానీ, మిషనరీస్ కానీ. ఇంకా ఇంత చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఇంటికి వెళ్తారు. సార్ ఒకటి సార్ ఇక్కడ 9 మంది డిప్యూషన్ బయటికి వెళ్తారు సార్. రాసుకొచ్చి డేటా ప్రకారం శానిటేషన్ మీద ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనందరికీ తెలిసిందే శానిటేషన్ అనేది ప్రధానమైన ప్రాబ్లంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. దీని మీద అనేక సార్లు చర్చకు వస్తూ ఉంది. సో దీని నేపథ్యంలో ఈరోజు ఒక హోలిస్టిక్ వేలో ఇటు గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ, కార్పొరేటర్లు అండ్ శానిటరీలో వర్క్ చేసే ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో సహా అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి నీడ్స్ ఏమున్నాయో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి, మేము ఇచ్చిన సూచనల మేరకు చాలా మార్పులు చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ఏరియాస్లో ఎటువంటి దాని మీద సొల్యూషన్ రాని పరిస్థితుల్లో ఇంకొంచెం విస్తృతంగా ఈరోజు కూర్చొని కార్పొరేటర్లు అండ్ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి డేటాను తీసుకోవడం జరిగింది. అనేక అంశాలు వాళ్ళు సూచించడం జరిగింది. వర్కర్లు దాదాపుగా ప్రతి డివిజన్ లో కూడా కొంత నీడ్ ఉంది. 1-2 మినహాయిస్తే చాలా వరకు డివిజన్స్ లో వర్కర్స్ నీడ్ ని గమనించడం జరిగింది. అదేవిధంగా కొన్ని చాలా స్వల్పమైన డివిజన్స్ లో మాత్రమే కాస్త ట్రాక్టర్స్ కానీ, కాంపాక్ట్ బిన్స్ కానీ అవసరమైన పరిస్థితి కనపడతా ఉంది. అండ్ మేజర్ గా ప్రధానంగా ఇక్కడ ఇన్ని మంది వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక యాక్టివ్ మోడ్ లో వర్క్ లేకపోవడం వల్ల మాత్రమే చాలా వరకు శానిటేషన్ అనేది చాలా పూర్ గా కనిపిస్తా ఉంది. దానికోసం కూడా గౌరవ కమిషనర్ గారు ఒక మానిటరింగ్ హెడ్ క్వార్టర్స్ ఒకటి పెడతామన్నారు. పెట్టేసి అందులో నుంచి నిరంతరం కూడా వీళ్ళ వర్క్ ఎలాగా చేస్తున్నారు అన్న దాని గురించి వాళ్ళకి ట్యాగ్స్ ఇచ్చి, జియో ట్యాగింగ్ ఇచ్చి మరి వాళ్ళని మానిటర్ చేస్తామని చెప్పారు. సో అది కూడా చూడాల్సి ఉంది. ఈ నెల చివరికల్లా కూడా ఇదంతా కూడా స్ట్రీమ్. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, అంటే 2 వెస్ట్, ఈస్ట్ పూర్తిగా ఉంటాయి. పార్ట్ పత్తిపడి అందరూ తెలుసు. ఈ మొత్తం 57 ఎలక్షన్ వార్డ్స్ ఉన్నాయి. ఈ 57 ఎలక్షన్ వార్డ్స్ని
ఒక్కొక్క వార్డుని ఒక్కొక్క శానిటరీ డివిజన్గా మనం ట్రీట్ చేస్తూ అక్కడ కావాల్సినటువంటి మ్యాన్ పవర్, అంటే ముఖ్యంగా శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూ మాట్లాడుతున్నాను, మ్యాన్ పవర్ దగ్గర నుంచి టూల్స్, మిషనరీ, తర్వాత ఇంకా ఏమైనా ఎక్విప్మెంట్ ఇలాంటివన్నీ కూడా ఆనరబుల్ ఎమ్మెల్యేస్తో కూర్చొని కార్పొరేటర్స్ ప్లస్ శానిటరీ విభాగానికి సంబంధించిన ఫీల్డ్ స్టాఫ్ ఆఫీసర్స్ అందరం కూర్చొని గత 3 రోజుల నుంచి కూడా ఒక మ్యాపింగ్ చేయటం జరుగుతుంది. ఈ మ్యాపింగ్లో మ్యాన్ పవర్ ఎగ్జిస్టింగ్ పర్టికులర్స్ తీసుకొని హౌస్ హోల్డ్స్ ఎన్ని, మ్యాన్ పవర్ ఎంతమంది ఉన్నారు, మిషనరీ ఎట్లా స్టేటస్ ఏంటి, తర్వాత మనం ఫుల్ ప్లెడ్జ్డ్ 100% శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, మ్యాన్ పవర్ ఏదైనా అవసరమా, లేకపోతే టూల్స్ అవసరమా, మిషనరీ అవసరమా, ఇవన్నీ చూసుకొని వాళ్ళని ఇళ్ళకి ఒక సహజ కోఆర్డినేషన్ లాగా పెట్టాము. దీనిలో ఈరోజు వెస్ట్ కాన్ఫరెన్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంటే తద్వారా ఏంటంటే వచ్చిన రిజల్ట్ మనం అక్కడక్కడ కొంచెం మ్యాన్ పవర్ డ్యూ టు రిటైర్మెంట్స్ కానీ, డెత్లు కానీ, లేదా అబ్స్కాండ్ అయినటువంటి వాళ్ళు, కొంతమంది డిప్యుటేషన్లో ఉన్నవి, అంటే మైనస్ చేసుకుంటే కొంత అక్కడక్కడ మనకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉంది. అదే మాదిరిగా కొన్ని గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ వారి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా 6వ తేదీ ఆదివారం స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సొసైటీ కార్యవర్గ సభ్యులు కంచర్ల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ తెలియజేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 6వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రత్యేక దర్శనంతో పాటు విశేష పూల అలంకరణ, పూజా కార్యక్రమాలు, లలిత సహస్రనామ పారాయణం, శాకాంబరి దేవి అలంకరణ వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు 1,00,000 మల్లెల పూజ జరుగుతుందని తెలిపారు. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కాకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దైవ కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆయన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విష్ణు సార్ పిలువయ్యా. అందరూ ఒక్కొక్క కూర్చోాలో అందరూ ఒక చెప్పాలన్నా అవి మొత్తం మనం పర్వాలేదు ఫోటో ఒకసారి చూడండి. స్వామి దేవస్థానం సొసైటీ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ జరిపి 23 సంవత్సరాలు అయింది. రేపు 6వ తారీఖు ఆదివారం ఏకాదశి. చాలా సంవత్సరాల్లో మొదటి పండుగ. ఆ పండుగని ఉదయం 5 గంటలకి దర్శనమిస్తూ తర్వాత చక్కటి ఆవు పాలతో, తేనెతో తీర్థం తయారు చేసి పంచామృతాలు భక్తులకు తీర్థమిస్తూ ఆ తర్వాత మండపంలో దశావతారాలకి ఒకేసారి పూజలు జరపడం జరుగుతుంది. 1,00,000 తులసి దళాలతో చాలా గ్రాండ్గా, చాలా ఉందాతనంగా, చాలా తిరుమల తిరుపతి దేవస్థానం లాగా చేయాలని కోరికతో మనం దాదాపు 1000 కేజీలు తులసి దళము, అలాగే మిగతా దళాలు కూడా సమోదేవో నభూతో నభవిష్యతి. యవన్మంది భక్త మహాశీలకు అందరికీ కూడా చిన్న పెద్ద అందరికి విజ్ఞప్తి. మన అన్నపూర్ణ నగర్ గోరంట్ల గ్రామంలో వేయించేసినటువంటి పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దక్షిణాయనంలో ప్రప్రథమంగా వచ్చేటువంటి తొలి పండుగ ఈ యొక్క తొలి ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఆ యొక్క ఏకాదశి రోజున అందరినీ కూడా, భక్తులందరినీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు. కాబట్టి మన దేవాలయంలో కూడా ఉదయం 5 గంటలకల్లా కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూల అలంకరణ, వజ్రకిరీట ధారణ, తదుపరి
లక్ష తులసి పూజ విశేషంగా ఏకాదశి పర్వ సమయంలో జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని గోరెంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థాన సొసైటీ పెద్దగుడి తరపున 6వ తేదీ జరగనున్నటువంటి తొలి ఏకాదశి పర్వదినానికి భక్తులందరికీ దేవస్థానం తరపున ఆహ్వానం పలుకుతున్నాము. మనకి సంవత్సరంలో మనకు 2 ఆయనాలు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి దానినే మనము పర్వదినంగా జరుపుకుంటాము. ఆ రోజు మనకి విష్ణుమూర్తి శయన నిద్రలోకి వెళ్ళేటువంటి సమయం కాబట్టి దీనిని మనము శయన ఏకాదశి అని కూడా జరుపుకుంటాము. ఆ రోజు మనము విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి దళాలు తులసీ దళాలు, అటువంటి తులసీ దళాలతోటి 1,00,000 తులసీ దళార్చన అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టదలిచారు మన దేవాలయ సొసైటీ వారు. అంతేకాకుండా విష్ణుమూర్తికి ఆ రోజు శయన నిద్రలోకి జారుకునేటువంటి సమయంలో మనము విష్ణు పారాయణం అనేది ఖచ్చితంగా చేయగలగాలి. ఆ రోజు మేము ఇక్కడ 100 మంది ఆడపడుచులు దేవాలయంలో ఉన్నటువంటి 2 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విస్మరించి విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేస్తుందని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ తీరు కారణంగా మెడికల్ విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా కాలేజీలలో సర్టిఫికెట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రవి, గండి, వైస్ ప్రెసిడెంట్ జగదీష్, వైస్ ప్రెసిడెంట్ అజయ్ వీళ్ళందరూ కలిసి మేము రేపు సోమవారం జరిగిపోయే ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని కూటమి ప్రభుత్వం ఏం చేద్దాం అనుకుంటుంది? గతంలో చూసుకుంటే పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు విద్యా వైద్యపై ఎన్నో రూపురేఖలు చూపించిపెట్టాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన మంత్రి అయిన వెంటనే 8,500 కోట్లు పెట్టి 17 మెడికల్ కాలేజీని నిర్మాణం చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంది. వాళ్ళ ఇష్టమైపోయింది. సాక్షాత్ ముఖ్యమంత్రి కొడుకు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఎన్నికల ప్రచార భాగంగా 17 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ మేము చెయ్యం, ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామని చెప్పి సాక్షాత్ హామీ ఇచ్చాం. ఏం లోకేష్ గారు, ఇది అబద్ధమా? చంద్రబాబు నాయుడు గారు, ఇది అబద్ధం నేను చెప్పేది? ఏం చేద్దాం అనుకుంటున్నారు? విద్యా వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు, వైద్య వ్యవస్థని భ్రష్ట పట్టిస్తున్నారు మీరు. ప్రీవియస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కట్టి వైద్యకి మంచి రూపురేఖలు తెస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇలా చేశాడు. మనం ఇంకా అంతకుమించి చేయాలని చెప్పి పోటాపోటీగా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా మంచి చేస్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు. ఆ గెలుపుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రెడ్ బుక్ పెట్టు, లేకపోతే రౌడీ పాలన పెట్టు, అక్రమాలు క్రియేట్ చేసుకుంటా మీరు సంపాదించాలని చూసుకుంటున్నారు. ఏమనంటే రెడ్ బుక్ అని తెస్తారు. ఏందో మీ రెడ్ బుక్ ఏం చేస్తుంది? 90 రోజులు జైల్లో పెట్టిద్ది. తర్వాత బయటికి రారా? నువ్వు రెడ్ బుక్ రాసుకుంటున్నావు, విద్యా వ్యవస్థను పట్టించుకోవట్లే, వైద్య వ్యవస్థను పట్టించుకోవట్లేదు. కానీ ప్రజలు రాస్తున్నారు. అది రెడ్ బుక్ అని పెట్టుకుంటారు, ఇంకో బుక్ అని పెట్టుకుంటారు, పెట్టుకోండి. వాళ్ళు రాసే బుక్కి ఎవరు దానికి బాధ్యులు కాదు. ఇకపై నుంచి మీరు ఇవన్నీ ఆపేసి ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి మీకు తెలియకపోతే మా దగ్గర డబ్బా మేము నేర్పిస్తాము. మీరు చెప్పిన ఆపేలే సూపర్ 6, సూపర్ 7 అన్నారు. అవి ఇవ్వకపోగా పాతవి కూడా తీసేస్తున్నారు మీరు. ఎంతకాలం ఇవన్నీ? మీకు ఎక్కువ కాలం లేదు, ముందుంది ముసలి పండగ. అదేదో సామెత ఒకటి ఉంది, అమ్మ పెట్టతో అడుక్కోనివ్వదు అన్నట్టు. నువ్వు పెట్టావు, పైన పక్కనోడు పెట్టనివ్వరు. ఇప్పుడు కళాశాలల దగ్గర, మన వైద్య కళాశాల దగ్గర సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని చెప్పి మన స్టూడెంట్స్ ధర్నా చేస్తుంటే, వైద్య స్టూడెంట్స్ సర్టిఫికేట్లు ఇవ్వలేదని నిరసన తెలియజేస్తున్నారు గేట్ల ముందు కూర్చొని. వాళ్ళు ఏదో రౌడీలు అనుకుంటున్నారో లేకపోతే గుండాలు అనుకుంటున్నారో, ఆడవాళ్ళని చూడకుండా మగవాళ్ళని చూడకుండా మీరు లాక్కపోయి ఈడ్స్కి వెళ్ళిపోయి అర్ధరాత్రులు స్టేషన్లో కూర్చోబెట్టారు.